మీ మాటల్లో జెన్యూనిటీ కనిపించింది. మీరిందాక మాట్లాడుతున్నప్పుడు. మా దగ్గర నిజాయితీ తప్ప ఇంకేం లేదన్నప్పుడు చాలా జెన్యూనిటీ కనిపించింది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అదే హీరో ఎందుకవ్వాలి అన్న క్వెషన్ మార్క్ వచ్చినప్పుడు ప్రొడ్యూసర్లు గానీ, డైరెక్టర్లు గానీ, నీ మార్కెట్ ఏంటి అని ఇందాక మీరు చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు కదా! ఈ సినిమా వచ్చిన తర్వాత మీరు ఎలాగో అది ప్రూవ్ చేసుకుంటారు. కానీ ఎట్ ది పాయింట్ ఆఫ్ దట్ టైమ్ ఆ టైంలో మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి సార్? మీరు ఇప్పుడు చెప్పాలనుకునే వాళ్ళ నీ మార్కెట్ ఏంటి? నీ వాల్యూ ఏంటి? నీతో ఎందుకు సినిమా చేయాలి అనుకున్నప్పుడు అని అడిగినప్పుడు, ఆ క్వెషన్ ఎదురైనప్పుడు సార్ నాకు ఆ క్వెషన్ ఎదురైనప్పుడు సార్ నేను ప్రతిసారి సరే ఇది తక్కువేమో, నేను సరిపోనేమో, అంటే పెడితే రూపాయి రాదేమో, అంటే ప్రతి వాళ్ళు అనేది నీలా 10 మంది ఇంకా బయటున్నారు. వాట్ డూ యూ హ్యావ్? నువ్వేమిస్తావు? పర్ఫార్మెన్స్ నువ్వే కాదు ఇంకో 100 మంది ఇస్తారు అని చెప్పి ఇలా గుంజేటోళ్ళు. అంటే అది నాకు ఓ రకంగా బ్లెస్సింగ్ అయింది సార్. ఒకటి ఏమున్నావు? ఏ అందంగా ఉంటే సరిపోద్దావు 10 మంది బయటున్నారు అంటే నేను ఇంకొంచెం ఎక్స్‌ట్రా కేర్ తీసుకున్నా. ఏమొచ్చు? ఏం పర్ఫార్మ్ చేస్తావు? అని అన్నప్పుడు ఎతుక్కుని టీచర్‌లని ఎతుక్కుని మంచి యాక్టింగ్ టీచర్స్, వోకల్ టీచర్స్ ఎతుక్కుని మరీ ఎళ్ళొచ్చా. రాష్ట్రాలు తిరిగా నేను జెన్యూన్‌గా. నేను కోల్కత్తా ఎళ్ళాను, తమిళనాడు వెళ్ళాను, బెంగుళూరు ఎళ్ళాను. ఎళ్ళి నా స్కిల్‌ని డెవలప్ చేసుకోవడం తప్ప ఇంకో ఆప్షన్ నాకు లేదక్కడ. అండ్ ఐ డోంట్ కమ్ ఫ్రమ్ లైక్ వెరీ హై ఫ్యామిలీ ఏం కాదు. ఐయామ్ ఎ మిడిల్ క్లాస్ లిటిల్ అప్పర్ మిడిల్ క్లాస్ బాయ్. సో, నాకు స్కిల్ నేర్చుకోవడం తప్ప ఇంకోటి లేదు. అండ్ నా దారి నేనే ఏసుకోవాలని నాకు అర్థమైంది సార్. ఆ దారి నాకు 3 విధాలుగానే కనిపించింది. ఒకటి నేను కష్టపడటం. 2 దేవుడిని నమ్ముకోవటం. 3 అవకాశం ఎప్పుడొస్తదో తెలీదు గానీ 360 రోజులు రెడీగా ఉండటం. ఈ 3 నేను చేశాను సార్. అవకాశం డోర్ కొట్టగానే నేను రెడీగా ఉన్నా. ఎవ్రీ టైమ్ నేను రెడీగానే ఉన్నా.